కాంగ్రెస్ కంచుకోటలైన రాయ్ బరేలీ అమేధీ పార్లమెంటు స్థానాల అభ్యర్థులు ఎవరన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు ఇవాళ ఏఐసీసీ అధికారికంగా ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీకి దిగనున్నట్లు ఏఐసీసీ వెల్లడించింది. అమేధీ లోక్సభ స్థానం నుండి కిషోర్ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. కాగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకమైన రాయ్ బరేలీ అమేధీ లోక్సభ స్థానాలపై హస్తం పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నామినేషన్ల దాఖలుకు ఇవాళ చివరి రోజు కావడంతో కాంగ్రెస్ కంచుకోటలైన ఈ రెండు స్థానాల నుండి ఎవరు బరిలోకి దిగుతారని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ పోటీ చేసి విజయం సాధించగా అమేధీ నుండి రాహుల్ గాంధీ బరిలోకి దిగి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిని స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సోనియా గాంధీ రాజస్థాన్ నుండి రాజ్యసభకు వెళ్లారు. గతంలో అమేధీలో ఓటమితో ఈసారి రాహుల్ గాంధీ తన సిట్టింగ్ స్థానమైన వాయ్నాడ్ నుండి మాత్రమే బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. దీంతో రాయ్ బరేలీ అమేధీ స్థానాల అభ్యర్థులపై సస్పెన్స్ నెలకొంది. అమేధీ నుండి ప్రియాంక గాంధీ లేదా ఆమె భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని సైతం వార్తలు వినిపించాయి. అయితే ఏఐసీసీ మాత్రం అభ్యర్థుల ఎంపికలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. రాహుల్ గాంధీని తన సిట్టింగ్ స్థానమైన అమేధీ నుండి కాకుండా తల్లి సోనియా సొంత ఇలాకా రాయ్ బరేలీ నుండి బరిలోకి దించింది. నామినేషన్ దాఖలకు చివరి రోజు వరకు కాంగ్రెస్ ప్రెస్టేజ్ సీట్లపై సస్పెన్స్ కంటిన్యూ చేసిన ఏఐసీసీ మరికొన్ని గంటల్లో నామినేషన్ల దాఖలకు టైం ముగుస్తుండగా క్యాండిడేట్ల పేర్లను అనౌన్స్ చేయడం గమనార్హం. ఇక రాయ్ బరేలీ అమేధీ లోక్సభ స్థానాలకి నెల 20న 5వ దశ ఎన్నికలు జరగనున్నాయి. రైట్, మొత్తంగా రాయ్ బరేలీ అదేవిధంగా అమేధీకి సంబంధించి కాంగ్రెస్ అయితే ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. చోట రాహుల్ గాంధీని అమేధీకి అయితే ప్రకటించినట్లుగా మనకు సమాచారం అంతోంది. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి విక్రాంత్. అంటే అమేధీ కావచ్చు, రాయ్ బరేలీ కావచ్చు, ఈ రెండు కూడా అత్యంత కీలకమైన స్థానాలని చెప్పుకోవాలి. రాయ్ బరేలీ నుంచి ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రకటించారు. అంటే ముందు నుంచి కూడా ఈ రెండు స్థానాల్లో గాంధీ కుటుంబం నుంచి ఎక్కువగా పోటీ చేయడం వల్ల ఈ రెండు స్థానాలు కూడా కాంగ్రెస్కి అత్యంత కీలకంగా భావిస్తూ వచ్చారు. అయితే చివరి నిమిషం వరకు ఈ రెండు స్థానాలకు సంబంధించి పేర్లను ప్రకటించకపోగా ఈ రోజే ప్రకటించడం, ఈ రోజే నామినేషన్ల పర్వం కూడా అక్కడ ముగుస్తుండడం గమనార్హం. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విక్రాంత్? గుడ్ మార్నింగ్ విజయ్. కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఏఐసీసీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ కూడా ఒక పెద్ద ట్విస్టే ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా అమేథీ నుంచి పోటీకి మొదటి నుంచి కూడా నిరాసక్తి చూపిస్తూ వస్తున్నారు. చివరికి రాయ్ బరేలీ నుంచి కూడా పోటీకి ఈ రోజు సిద్ధమయ్యారు. కాసేపటి కిందటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే రాయ్ బరేలీ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా రాహుల్ గాంధీ పేరును అధికారికంగా కూడా ప్రకటించింది. ఇక అమేథీ నుంచి కూడా కిషోరి లాల్ శర్మను కూడా బరిలో దించనుంది. మొత్తానికి సోనియా గాంధీ రాయ్ బరేలీలో ఎంపీగా ఉన్న టైంలో కూడా కేఎల్ శర్మ అన్ని వ్యవహారాలను కూడా చూసుకునేవారు. రాహుల్ గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తుండటంతో కూడా సోనియా గాంధీ కూతురు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాను కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీకి దాదాపు దూరమయ్యారని చెప్పుకోవాలి. రాయ్ బరేలీ మాత్రం వాస్తవానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1952 నుంచి మొదలుకొని కూడా తొలి ఎన్నికల నుంచి మొదలుకొని ఇటు ఫిరోజ్ గాంధీ కూడా అక్కడి నుంచి పోటీ చేసిన సందర్భంగా అనిపించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా వరుసగా 2 పర్యాయాలు ఇక్కడి నుంచే నెగ్గారు. 98 టైంలో కూడా బీజేపీకి సంబంధించిన అశోక్ సింగ్ ఎంపీగా కూడా గెలిచి కాంగ్రెస్ రికార్డును కూడా బ్రేక్ చేశారు. ఆ తర్వాత 99 నుంచి కూడా వరుసగా విజయం సాధిస్తూ వస్తా ఉన్నారు. 2004 నుంచి కూడా 5 పర్యాయాలు వరుసగా కూడా సోనియా గాంధీనే ఇక్కడ ఎంపీగా ఉన్నారు. రాయ్బరేలీలో విజయం సాధిస్తూ వస్తా ఉన్నారు. ఇంకోవైపు ఈ 2 లోక్సభ స్థానాల విషయంలో కూడా కాంగ్రెస్ లో పెద్ద హైడ్రామైన ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ఇప్పటికే కేరళ వాయనాడ్లో పోటీ చేస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ అమేథీ రాయ్ బరేలీ ఈ 2 లోక్సభ స్థానాల్లో కూడా ఆయన దేని నుంచి కూడా పోటీ చేస్తారు, అసలు ఆయన ఈ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారా, అసలు ఆ స్థానాల నుంచి ఉంటారా అనే సస్పెన్స్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగి మొత్తానికి ఉత్తరప్రదేశ్ లోనే బరేలీతో పాటు అమేథీలను కాంగ్రెస్ కంచుకోటలుగా పేరున్నది. అయితే ఈ అమేథీలో కూడా రాహుల్ గాంధీ 2004 నుంచి కూడా వరుసగా 3 సార్లు గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ కేంద్ర నేత
స్మృతి ఇరానీ చేతిలో కూడా ఓటమి పాలయ్యాడు. అయితే అదే ఎన్నికల్లో కూడా కేరళ వాయనాడ్ నుంచి కూడా పోటీ చేయడం, అక్కడ నెగ్గడంతో కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఊపిరి పీల్చుకుంది. ఇక ఈసారి కూడా ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ ఆ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా కూడా పోటీకి ఆయన దూరంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ వాయనాడ్ నుంచి మాత్రమే ఆయన నామినేషన్ వేశారు. ఇదే అర్థంగా కూడా పోటీ చేయడానికి రాహుల్ భయపడుతున్నాడు అనేసి కూడా బీజేపీ పార్టీ ఇప్పటికే ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. అయితే బీజేపీ విమర్శలను సవాల్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రాహుల్ పోటీ చేయాల్సిందేనని నిరసనలు చేపట్టేదాకా పరిస్థితి వచ్చింది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. పోటీకి దూరంగా ఉండడం, దేశం మొత్తం కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఒక ప్రయత్నం మాత్రం చేస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని కూడా సోనియా గాంధీ నిర్ణయించుకోవడంతో కూడా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పైన కూడా ఉత్కంఠ నెలకొంది. ఉప ఎన్నిక సహా మొత్తం 5 సార్లు కూడా ఆమె రాయబరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో కూడా స్థానంలో ఆమె కూతురు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గా ఉన్నటువంటి మంత్రి కూడా పోటీ చేయవచ్చని ఊహాగానాలు మొదటి నుంచి వచ్చాయి. కానీ ఈ 2 స్థానాల అభ్యర్థిత్వంపై కూడా ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కూడా వరుసగా చర్చలు జరుపుతూ వచ్చారు. కానీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాదులను పోటీకి ఒప్పించేందుకు కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నించాడు. ఏదేమైనప్పటికీ 2 స్థానాల నామినేషన్ల దాఖలు కూడా ఇవాళ ఆఖరి తేదీ. దీంతో భారీ ర్యాలీగా కూడా రాహుల్ గాంధీ నామినేషన్ వేయబోతున్నారు. దీనికి కొద్దిసేపటి క్రితమే ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ కీలక నేతలు కూడా ఈ రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి కూడా ప్రత్యేక విమానంలో కూడా ఇప్పటికే ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఖర్గే మొత్తం ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం ఈ రాహుల్ గాంధీ వేసేటువంటి నామినేషన్ కూడా హాజరు కాబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇది అమేథీ, రాయబరేలీ ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా నెల 20వ తారీఖు మాత్రం పోలింగ్ ఉంది. ఏదేమైనప్పటికీ వచ్చే నెల 4న ఫలితాలు ఉన్న నేపథ్యంలో మొదటి నుంచి కేవలం ఒకే స్థానంలో పోటీ చేస్తారని అనుకున్నప్పటికీ 2 స్థానాల నుంచి మాత్రం ఇటు రాహుల్ గాంధీ మాత్రం పోటీ చేస్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.